మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఫ్లై యాష్ తీసుకెళ్లేందుకు వెళ్లిన తమ వాహనాలను ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు వర్గీయులు అడ్డుకున్నారని, ఆ సమయంలో తాము సంయమనం పాటించామన్నారు. వాళ్లు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, అందుకే వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను తాము అడ్డుకున్నామన్నారు. మీరు కోరినందునే వాటిని నడవడానికి అనుమతించామని, తమ వాహనాలను అడ్డుకోకూడదని తాము కోరామన్నారు. అయినా పరిస్థితి మారలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రేపు తాము ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నామని, వాళ్లు ఆపితే తాము అంత ఈజీగా తీసుకోమని హెచ్చరించారు. తప్పకుండా సరైన సమాధానం చెప్తామన్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అసలు వివాదం ఏంటి, ఈ లేఖ సారాంశం ఏంటి అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వాళ్ళ మధ్య ఒకళ్ళనొకళ్ళు ఇలా తిట్టుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా కడప ఎస్పీకి లెటర్ చూస్తున్నాం. లిటరల్లీ బెదిరించినట్టుగానే ఉంది ఈ లెటర్ కూడా. దాదాపు ఒక బెదిరింపు లేఖనే అనొచ్చు దీన్ని. ఎందుకంటే వాస్తవంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీవీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఫ్లై యాష్ ని లారీల ద్వారా తీసుకెళ్లేటువంటి కాంట్రాక్ట్ ను వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉండగా నా నియోజకవర్గంలో మీరు తీసుకెళ్లడం ఏంటనేటువంటి కాన్సెప్ట్ తో ఏదైతే భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి సోదరుని కొడుకు భూపేష్ రెడ్డి ఎంపీగా కూడా పోటీ చేశారు అతను టీడీపీ తరఫున, ఇతను ఆ వాహనాలన్నింటినీ కూడా గతంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానివ్వకుండా చేయించడంతో అది పోలీసుల దగ్గరికి, ఎస్పీ దగ్గరకు కూడా వెళ్లిన నేపథ్యంలోనే ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప నుంచి వస్తున్నటువంటి ఫ్లై యాష్ గానీ, అదేవిధంగా ఈ ఇసుక ట్రాక్టర్లు గానీ, లారీలని అక్కడ తాడిపత్రి దగ్గర అడ్డుకోవడం జరిగింది. ఈ వివాదం ఇలా జరుగుతుంటే ఇద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రాజీ కాలేదు. ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి తన వాహనాలను ఫ్లై యాష్ ని లోడింగ్ చేసుకుని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వాహనాలను పంపిస్తాము అని చెప్పేసి కూడా గతంలో ఎస్పీకి చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు రాలేదు, కానీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా ఆర్టీపీపీ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి, వాహనాలను రానివ్వకుండా చేయాలని చెప్పి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ రోజు ఆర్టీపీపీ దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవి కూడా ఈ రోజు ఆర్టీపీపీకి రాలేదు. అయితే ఈ రోజు సాయంత్రం ఆయన ఉన్నట్టుండి లేఖ రిలీజ్ చేసి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ దౌర్జన్యం అక్కడ ఆగటం లేదు, మా వాహనాలను అడ్డుకుంటున్నారు కాబట్టి ఇంకా నేను సహించేది లేదు, ఏది జరిగితే జరిగింది, రేపైతే నేను వెహికల్స్ పంపిస్తున్నాను, ఆ వెహికల్స్ కి ఏదైనా జరిగితే మాత్రం మేము సహించం, టాలరేట్ చేయమని చెప్పేసి క్లియర్ గా ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి శ్రీనివాస్, మరి లిటరల్లీ బూడిద కోసం కొట్టుకుంటున్నట్టు రెండు వర్గాలు, ఆ దట్టు ఏంటి అంత కాస్ట్లీయా? అసలు ఏంటి వివాదం మరి దారుణంగా? ముందు ఈ ఫ్లై యాష్ ఏదైతే ఆర్టీపీపీకి సంబంధించిన ఫ్లై యాష్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాండింగ్, అంటే సిమెంట్ గట్టితనం కోసం అని చెప్పేసి వాడతారు. చాలా వాల్యుబుల్ ఫ్లై యాష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బొగ్గు ద్వారా మిగిలిన వ్యర్థ పదార్థము ఫ్లై యాష్ లో మారుతుంది. ఈ ఫ్లై యాష్ ని తీసుకెళ్లి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని కూడా దీంట్లో వాడతాయి అన్నమాట. చాలా విలువైంది కూడా. దానికి కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ టెండర్స్ పిలుస్తారు. ఆ టెండర్స్ ద్వారా ఈ వాహనాలకి సంబంధించి వాళ్ళకి ఎవరికైతే టెండర్ తీసుకుంటారో వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకి సరఫరా చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది. సో ఇది వాల్యుబుల్ కాబట్టి భారీ స్థాయిలో, దానికి బదులు టీపీపీ నుంచి భారీ స్థాయిలో ఫ్లై యాష్ వస్తుంది. భారీ స్థాయిలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల తాడిపత్రి, కడప జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నిటికీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో భాగంగానే ఈ ఫ్లై యాష్ మీద ఇంత డిమాండ్ పెరిగింది. దాంతో ఇతను ఎమ్మెల్యేగా కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే ఆర్టీపీపీ నా సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఉంది కాబట్టి నేనే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు, వేరే వాళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు ఫ్లై యాష్ అనేటువంటి కాన్సెప్ట్ కొని ఈ విధంగా చేస్తున్నారనేది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.